Hello all, welcome to Sri Bhavya Job Seller channel. So in this video we have a notification from Coal India Limited for management trainee posts. మనం డీటెయిల్స్ లోకి వెళ్ళి చూస్తే ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ద మేనేజ్మెంట్ ట్రైనీస్ కి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఓకే, మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యేది 12th May 2026 నుండి స్టార్ట్ 10 AM నుండి. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ద అప్లికేషన్ వచ్చేసి 11/6/2026 అప్ టు 6 PM వరకు. ఓకే, మనకి డేట్ ఆఫ్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మనకి తర్వాత అడ్మిట్ కార్డ్ ద్వారా మనకి ఇంటిమేట్ చేస్తారని చెప్పారు. మనకి క్వాలిఫికేషన్ ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే పోస్ట్ కోర్స్ మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. డిసిప్లిన్ ఇంకా డిసిప్లిన్స్ ఏంటి అంటే సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, సిస్టమ్, ఈఐఎన్టీ, జియాలజీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, రాజ్భాష అండ్ కంపెనీ సెక్రటరీ. దీస్ ఆర్ ద నేమ్ ఆఫ్ ద డిసిప్లిన్స్. అండ్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి సివిల్కి వచ్చేసి డిగ్రీ ఇన్ ద రిలవెంట్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ విత్ మినిమం 60% మార్క్స్. ఎలక్ట్రికల్కి కూడా బ్రాంచ్ రిలవెంట్ ఉండాలి, 60% మార్క్స్. మెకానికల్ కూడా సేమ్. సిస్టమ్ డిసిప్లిన్కి వచ్చేసి రికగ్నైజ్డ్ ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ BE or BTech or BSc in engineering in computer science or computer engineering or IT or any first class degree with MCA. ఇది సిస్టమ్కి సంబంధించిన క్వాలిఫికేషన్. ఈఎన్టీకి వచ్చేసి BE or BTech or BSc in engineering in relevant branch of engineering with minimum of 60% of marks. మనం రిలవెంట్ బ్రాంచ్ అనేది మనకి కింద మెన్షన్ చేశారు, డిస్కస్ లేటర్. జియాలజీకి వచ్చేసి MSc or MTech in geology or applied geology or geophysics or applied geophysics with minimum of 60% మార్క్స్. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ వచ్చేసి సేమ్ రిలవెంట్ బ్రాంచ్ ఉండాలి, మినిమం 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి. రాజ్భాషకి MA in హిందీ ఉండాలి with minimum of 60% marks and graduation with Hindi and English as main subjects with 50% of marks. This is for Rajbhasha. Next, company secretary ki graduate in any discipline from a recognized university or institute having acquired company secretary qualification undali with associate fellow membership of ICSI. Preference would be given to those candidates who have worked in a listed company. Okay, this is all about the qualification. అపేరింగ్ క్యాండిడేట్స్ యొక్క ఎట్లా అంటే ఎవరైతే అకాడమిక్ ఇయర్ 2025-2026లో ఉన్నారో వాళ్ళ యొక్క మినిమం క్వాలిఫికేషన్ అనేది మనకి రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఉంటే దే కెన్ ఏబుల్ టు అప్లై ఇఫ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ద రిజల్ట్స్ బిఫోర్ 31/8/2026. ఓకే, బ్రాంచెస్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి. సివిల్కి వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. ఎలక్ట్రికల్కి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ చేసి ఉండాలి. మెకానికల్కి వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్ అయినా మైనింగ్ మెషినరీ అయినా దే ఆర్ ఎలిజిబుల్. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్కి ఏంటి అని చెప్పాం కదా పైన, దానికి ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ ఇవన్నీ బ్రాంచెస్ కూడా ఎలిజిబుల్. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్కి వచ్చేసి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ ఆపరేషనల్ రీసెర్చ్. దీస్ ఆర్ ద బ్రాంచెస్. ఓకే, ఏవైతే ఎలిజిబుల్ అవన్నీ. నెక్స్ట్ వేకెన్సీస్ వచ్చేసి ఏంటి అంటే సివిల్కి ఓవరాల్గా 178 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్ 72, ఈడబ్ల్యూఎస్కి 17, ఎస్సీకి 26, ఎస్టీకి 13, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి 46. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రికల్కి 221 వేకెన్సీస్ ఉన్నాయి. సేమ్ జనరల్లో 91, ఈడబ్ల్యూఎస్ 22, ఎస్సీకి 33, ఎస్టీకి 16, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి 56 ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ మెకానికల్ టోటల్ 145 వేకెన్సీస్, జనరల్లో 61, ఈడబ్ల్యూఎస్కి 14, ఎస్సీకి 21, ఎస్టీకి 10, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి 39. నెక్స్ట్ సిస్టమ్ వాళ్ళకేమో ఓవరాల్గా 43 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్ వచ్చేసి 19. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్కి 4, ఎస్సీకి 6, ఎస్టీకి 3, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి 11. సేమ్ అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి 38 టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ ఇన్ డీటెయిల్గా ఇక్కడ ఇచ్చారు కేటగిరీ వైజ్. నెక్స్ట్ జియాలజీలో 15 వేకెన్సీస్ ఉన్నాయి. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో 11 వేకెన్సీస్. నెక్స్ట్ రాజ్భాష హిందీలో 5 వేకెన్సీస్ ఉన్నాయి. కంపెనీ సెక్రటరీలో 4 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఓవరాల్గా మనకి 660 ఉన్నాయి మొత్తం. నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఏంటి అంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద మార్క్స్ ఆబ్టైన్డ్ ఇన్ సిబిటి విచ్ ఈస్ గోయింగ్ టు బి కండక్టెడ్ ఆన్లైన్లో. ఓకే, నెక్స్ట్ టెస్ట్ సిటీస్ వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ అనేది మనకి టెస్ట్ సిటీస్ అనేది మనకి ఆన్లైన్ అప్లికేషన్ మీరు అప్లై చేసేటప్పుడు మీకు అక్కడ కనబడితే మీరు ఏవైనా 3 టెస్ట్ సిటీస్కి ఆప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులోకి వెళ్ళి ఏదో ఒక టెస్ట్ సిటీకి మీరు అలొకేషన్ అనేది ఉంటుంది అనమాట.
నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ ఎలా ఉంటుంది అంటే టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 3 అవర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటుంది. మొత్తం 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 ఇంకా పేపర్ 2. రెండు కూడా 100 మార్క్స్ ఉంటాయి. పేపర్ 1 100 మార్క్స్, పేపర్ 2 100 మార్క్స్. పేపర్ 1 వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అవేర్నెస్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ ఇంకా జనరల్ ఇంగ్లీష్ ఉంటాయి. పేపర్ 2 వచ్చేసి ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఉంటుంది, అంటే డిసిప్లిన్కి సంబంధించి ఉంటుంది. మొత్తం ఓవరాల్గా 100 ఎంసీక్యూస్ ఉంటాయి. 100 ఎంసీక్యూస్కి 100 అంటే ఒక్క క్వశ్చన్కి ఒక్క మార్క్ ఉంటుంది. దెర్ ఈజ్ నో నెగటివ్ మార్కింగ్. ఇంపార్టెంట్, నెగటివ్ మార్కింగ్ అనేది ఏం లేదు. అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్కి, ఓబీసీకి, క్రీమిలేయర్ ఇంకా నాన్ క్రీమిలేయర్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరికీ కూడా ఓవరాల్గా ఎంత అంటే 1180 ఫీ అనేది. వేరాజ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఇంకా కోల్ ఇండియా లిమిటెడ్లో పనిచేసే ఎంప్లాయీస్ వాళ్ళందరికీ కూడా దే ఆర్ ఎక్సెంప్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఫీ. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years యాజ్ ఆన్ 30 April 2026. ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ మనకు మెన్షన్ చేశారు, యూ కెన్ వాచ్. పేమెంట్ ఎంత అంటే మనకి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అనేటి వాళ్ళకి మేనేజ్మెంట్ ట్రైనీ E1 గ్రేడ్లో స్కేల్ అనేది ఎంత అంటే 60,000 to 1,80,000 ఉంటుంది. ఇనిషియల్ బేసిక్ ఆఫ్ 60,000 పర్ మంత్ అనేది ట్రైనింగ్ పీరియడ్లో ఇస్తారు, మనకి పర్ మంత్ 60,000 ఇస్తారు. తర్వాత 1 year ఆఫ్ డ్యూరేషన్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత, డ్యూరేషన్ కమ్ ప్రొబేషన్ అయిపోయిన తర్వాత మనకి ఓవరాల్గా మనకి E1 గ్రేడ్ అంత శాలరీ ఇస్తారనమాట. ఓకే. నెక్స్ట్ సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ ఏంటి అంటే అపాయింటెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మినిమం ఆఫ్ 60 months మీరు కంపెనీతో వర్క్ చేయాల్సి ఉంటుంది. మినిమం ఆఫ్ 5 years అన్నమాట, ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద జాయినింగ్ ఆఫ్ ద కంపెనీ. సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ ఎంత అంటే ₹3 lakhs. మీకు ఓవరాల్గా పర్ మంత్ మీకు మీ శాలరీ నుండి 5,000 రూపీస్ అనేది కట్ చేసుకుంటారు. 60 months వరకు కట్ చేసుకున్న తర్వాత 60 months తర్వాత మీకు ఈ 3 lakhs రూపీస్ అనేది అప్పుడు ఇస్తారన్నమాట, వితౌట్ ఎనీ మనకి ఇంట్రెస్ట్ ఏం యాడ్ చేయకుండా ఇస్తారు. నెక్స్ట్ మీకు మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది బిఫోర్ జాయినింగ్. నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలనే ప్రొసీజర్ మొత్తం ఇక్కడ ఇచ్చారు. కెరీర్ విత్ సిఐఎల్ మనకి www.coalindia.in అందులోకి వెళ్ళిన తర్వాత కెరీర్ విత్ సిఐఎల్లోకి వెళ్తే జాబ్స్ ఇట్ కోల్ ఇండియా సెక్షన్లో మనకి యాజ్ పర్ ద క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా బట్టి మీకు వస్తే నోటిఫికేషన్ అందులో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఇవి ఏమేమి అప్లై చేయాలి, ఏమేమి అప్లోడ్ చేయాలి అవన్నీ కూడా నేను మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకోండి, చూసుకోండి. How to apply అనేది you can go through this and you can apply. This is all about the Coal India Limited యొక్క notification for management trainees in different disciplines. Thanks for watching. Please subscribe to Sri Bhavya Job Seller channel. Thank you.